అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం, వర్షాకాలంలో గేదెల్లో వచ్చే వ్యాధులు ముందు జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో వరి, పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. వాణిజ్య మొక్కజొన్నే కాక స్వీట్ కార్న్, బేబీ కార్న్, పచ్చికండలు, పేలాలు, పశుగ్రాసం వంటి అనేక అవసరాల కోసం మొక్కజొన్నను సాగు చేస్తుంటాం. ఈ పంటలో తొలి 45 రోజులు కలుపు సమస్యగా ఉంటుంది. గడ్డి జాతి, తుంగ, ఆకుజాతి మొక్కలు మొలిచి పైరుతో పోటీ పడతాయి. వర్షాలు ఎక్కువైన పరిస్థితుల్లో అంతర కృషి వీలు కానప్పుడు కలుపు మందులు ఉపయోగపడతాయి. అయితే కలుపు మందులను ఆచితూచి వాడుకోవాలి. ఆయా పైర్లలో వివిధ కలుపు జాతులకు సిఫార్సు చేసిన మందులను మాత్రమే సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి. మొక్కజొన్నలో వాడదగ్గ కలుపు రసాయనాల గురించి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ నుంచి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో అన్ని కాలాల్లో పండించడానికి అత్యంత అనువైన పంట మొక్కజొన్న. ఈ పంటలో అత్యధిక దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలుపు సమస్య అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి సరైన సమయంలో కనుక కలుపు కనుక నివారించకపోతే దిగుబడిలో చాలా వరకు నష్టం కలుగుతుంది. మొక్కజొన్నలో వాడుకోవడానికి అత్యంత సమర్థవంతమైన కలుపు మందులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అట్రజిన్. ఈ అట్రజిన్ అనేది పొడి మందు. ఇది విత్తిన వెంటనే మొక్కజొన్న విత్తిన వెంటనే 48 గంటల్లో వాడుకోవడానికి అత్యంత అనువైన కలుపు మందు. ఎకరానికి దాదాపుగా 800 గ్రాముల నుంచి మనము కిలో వరకు వాడుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో ఈ అట్రజిన్కి ప్రత్యామ్నాయంగా పైరాక్సాసల్ఫోన్ అనే కలుపు మందు కూడా మనకి లభ్యమవుతూ ఉంది. ఇది ప్రస్తుతము మామీజీ అనే పేరుతో దొరుకుతూ ఉంది. ఈ కలుపు మందు అయితే కనుక ఎకరానికి 60 గ్రాములు మాత్రమే సరిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక కలుపు మందుని తీసుకొని విత్తిన వెంటనే 48 గంటల లోపల తడి నేలపై కనుక చేతి పంపుతో పిచికారీ చేస్తే చాలా వరకు కలుపు మొక్కలు మొలకెత్తక ముందే చనిపోతాయి. ఒకవేళ విత్తిన వెంటనే కలుపు మందులు వాడుకోలేనప్పుడు మొలిచిన తర్వాత 20 రోజులకు వాడుకునే కలుపు మందులు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది టోప్రామిజోన్. ఇది ఎక్కువగా టింజర్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 30 మిల్లీలీటర్ల చొప్పున అట్రజిన్తో కలిపి వాడుకోవచ్చు. అట్రజిన్ ఎకరానికి 400 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు అంటే అరకిలో వరకు తీసుకొని ఈ టోప్రామిజోన్ని 30 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని వాడుకుంటే కనుక అన్ని రకాల కలుపు మొక్కలు నాశనం అవుతాయి. అలాగే టెంబోట్రియోన్, ఇది ఎక్కువగా లాడిస్ అనే పేరుతో దొరుకుతుంది. ఈ లాడిస్ కనుక వాడుకోవాలి అనుకున్నప్పుడు ఎకరానికి 115 మిల్లీలీటర్ల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా అంటే 2-3 సంవత్సరాల నుంచి లభ్యమవుతున్న సమర్థవంతమైన కలుపు మందు మీసోట్రియోన్
దీంతో పాటు అట్రజిన్ మిశ్రమ కలుపు మందు దొరుకుతూ ఉంది. ఇది మనము ఎకరానికి 1400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. అంటే లీటర్ నీటికి 7 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మొలచిన కలుపుపై, అంటే కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనము మొలచిన కలుపు బాగా తడిచే విధంగా చేతి పంపుతో ఫ్లడ్ జెట్ నాజిల్ని ఫిక్స్ చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అన్ని పంటల్లో దాదాపుగా ఈ తుంగ అనేది చాలా సమస్యాత్మకంగా మారింది. మరి ఈ తుంగను నివారించుకోవడానికి మనకి మొక్కజొన్నలో మంచి కలుపు మందు ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే హాలో సల్ఫిరాన్ మిథైల్ సెంప్రా అనే పేరుతో ఎక్కువగా దొరుకుతుంది. అట్రజిన్తో కలుపుకుని, అంటే అట్రజిన్ని ఎకరానికి 500 గ్రాముల చొప్పున తీసుకొని ఈ 36 గ్రాముల సెంప్రా కలుపుకొని కనుక 200 లీటర్ల నీటి చొప్పున ఎకరానికి కనుక పిచికారీ చేసుకుంటే ఈ తుంగతో పాటు అన్ని రకాల కలుపు మొక్కలు నాశనం అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే టోప్రామిజోన్తో పాటు మనకి అట్రజిన్ కూడా రెడీ మిక్స్, అంటే మిశ్రమ కలుపు మందు ఆల్రెడీ కలిపిందే దొరుకుతూ ఉంది. ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవడానికి అనువైనది. ప్రస్తుతము విసినెట్ కంప్లీట్ అనే పేరుతో ఇది లభ్యమవుతూ ఉంది. ఒకవేళ ఓన్లీ మనకి వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే ఉంటే కనుక చాలా తక్కువ ఖర్చుతో మనము 2,4-D సోడియం సాల్ట్ దీనిని ఎకరానికి 500 గ్రాముల చొప్పున కనుక పిచికారీ చేసుకుంటే వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే నాశనం అవ్వడానికి అవకాశం ఉంది. లేదా మొక్కజొన్నను వేరే పంటలతో కనుక అంతర్ పంటగా వేసుకున్నట్లయితే కనుక ఈ అట్రజిన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఓన్లీ మనము పెండిమిథాలిన్ని మాత్రమే ఎకరానికి 1 లీటరు, లేదా బరువు నేలల్లో అయితే కనుక లీటర్‌న్నర చొప్పున వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మొలిచిన తర్వాత వాడుకోవాలనుకుంటే మాత్రము మనకి ఏ విధమైన కలుపు మందులు మాత్రము ప్రస్తుతము అంతర పంటగా సాగు చేసినప్పుడు ప్రస్తుతం అయితే అందుబాటులో లేవు. కాబట్టి అంతర పంటలుగా వేసినప్పుడు మనము కలుపు మందుల ఎంపికలో మాత్రము చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఓన్లీ కలుపు మందుల మీద మాత్రమే మనము ఆధారపడకుండా ఏ విధంగా వీలైనప్పటికీ యంత్రాలతో కానీ లేకపోతే పశువులతో కానీ మనము అంతర్కృషి చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కలుపు నివారించబడటమే కాకుండా వేర్లకు మంచి గాలి ప్రసరణ జరగడం ద్వారా పెరుగుదల అనేది బాగా ఉండి దిగుబడులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. వర్షాకాలం అంటే వ్యాధుల కాలం. ఈ కాలంలో ఉండే చిత్తడి వాన, చిరుజల్లులు పలు రకాల రోగాల వ్యాప్తికి కారణమవుతాయి. కలుషిత నీరు, ముసురుతున్న ఈగలు, కొత్తగా మొలిచే పచ్చిక అన్నీ కలిసి అనారోగ్యానికి గురిచేస్తాయి. పాడి పశువుల్లో గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు వంటివి ఈ కాలంలో వ్యాప్తి చెంది ఒక్కోసారి మరణాలకు దారితీస్తాయి. వేలల్లో ఖర్చు చేసి పెంచి పోషించిన పాడి పశువులు రోగాలకు గురై చనిపోతే రైతుకు మిగిలేది నష్టాలే. జబ్బు చేశాక వేల రూపాయలు ఖర్చు చేయడం కంటే రాకముందే ముందు జాగ్రత్తగా టీకాలు వేయిస్తే చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు. వర్షాకాలంలో గేదెల్లో వ్యాపించే గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు వ్యాధుల లక్షణాలు, నివారణ గురించి సూచనలు ఇస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. వర్షాకాలంలో పశువుల్లో వస్తున్నటువంటి వ్యాధులు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వర్షాకాలంలో గేదె పశువుల్లో ఈ గొంతువాపు వ్యాధి అనేది వస్తుంది. యుక్త వయసులో ఉండి బలిష్టంగా ఉన్నటువంటి పశువులు 6 నెలల నుంచి 2.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ యొక్క పశువుల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పాచురెల్లా మల్టోసిడా అనేటటువంటి ఒక బైపోలార్ బ్యాక్టీరియల్ ఆర్గానిజం వలన ఈ వ్యాధి అనేది ఈ యొక్క గేదె పశువుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకటం వలన శ్వాస సంబంధమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు భాగం అంతా కూడా వాపు కనిపిస్తుంది కాబట్టి దీన్ని గొంతువాపు వ్యాధి అంటారు. ఆ వాపుపై మనము చేయి పెట్టినట్లయితే ఈ యొక్క విపరీతమైనటువంటి నొప్పి కలుగుతుంది. నొప్పి తగ్గిన తర్వాత ఆ వాపు గట్టిపడడం అనేది మనము గమనించవచ్చు. పశువులు శ్వాస పీల్చుకోవడము కష్టంగా ఉండి చనిపోయేటటువంటి ప్రమాదము ఉంది. ఈ గొంతువాపు వ్యాధి సోకినటువంటి పశువులు తినేటటువంటి గడ్డిని కానీ తాగేటటువంటి నీటిని కానీ
తినేటటువంటి దానాను కానీ వేరే పశువులు తిన్నట్లయితే ఈ వ్యాధి సంభవించే ప్రమాదం ఉంది. అందువలన ఈ యొక్క వ్యాధి సోకినటువంటి పశువుల్ని వెంటనే గమనించి ఎక్కువ ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే పశువుల్ని ఆరోగ్యకరమైనటువంటి మంద నుంచి వేరు చేసి వాటికి వైద్యం జరిపించిన తర్వాత మనము మళ్ళీ 21 రోజుల తర్వాత మనం మందలో కలపాలి. ముఖ్యంగా ఈ వ్యాధి సల్ఫాడిమిడిన్ 33% సొల్యూషన్ కానీ కండకి ఎక్కించినట్లయితే ఈ వ్యాధి తగ్గించవచ్చు. లేదా స్టెప్టోపెన్సిలిన్ వంటి మందులు ఇచ్చి కూడా ఈ వ్యాధి తగ్గించవచ్చు. దాంతోపాటు సపోర్టివ్ థెరపీగా ఒక బి కాంప్లెక్స్ ఇంజెక్షను, అదేవిధంగా నొప్పి తగ్గడానికి ఒక ఎనల్సిక్ ఇంజెక్షన్ కానీ కంటిన్యూస్గా 5 రోజులు కానీ ఇచ్చినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం కాపాడుకునవచ్చును. కానీ ఈ వ్యాధి రాకుండా రైతు సోదరులు తొలకరి వర్షాలు పడిన వెంటనే టీకాలు కానీ వేసుకున్నట్లయితే ఈ వ్యాధి బారి నుండి గేదె పశువులను మనము కాపాడుకునవచ్చును. రెండవ వ్యాధి జబ్బవాపు వ్యాధి. ఇది ఎక్కువగా ఆల పశువుల్లో కనిపిస్తుంది, గేదె పశువుల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. వెనక కాళ్ళు హిప్ రీజియన్ నుంచి మనకు ఈ వ్యాధి సోకినటువంటి పశువుల్లో వాపు కనిపిస్తుంది, పెద్దగా వాపు వస్తుంది. ముఖ్యంగా బలిష్టమైనటువంటివి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసులో 2.5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దూడల్లో ఈ యొక్క వ్యాధి మనము చూడవచ్చు. ఈ యొక్క వ్యాధి సోకినటువంటి పశువుల్లో వెనక భాగము వాపు ఉండి తర్వాత నడవటము చాలా కష్టం ఉంటుంది, తర్వాత కడుపు కూడా పొంగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వాపుపై మనము చెయ్యి వేసి చూసినట్లయితే ఎంపిసిమేటస్ కండిషన్ అంటారు, దాన్ని క్రిప్టేటింగ్ సౌండ్స్ అంటారు. అంటే మనం ఉల్లిపొర కాగితం మీద చెయ్యి వేస్తే ఎటువంటి శబ్దాలు వస్తాయో అటువంటి శబ్దము వస్తుందంటే దీన్ని గ్యాసు మజిల్లో ఎక్యుములేట్ అవడం వలన ఈ యొక్క లక్షణం మనకు కనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపించినటువంటి వెంటనే పశు వైద్యుని సంప్రదించి పెన్సిలిన్ మందులు వాడుకున్నట్లయితే వ్యాధి బారి నుంచి మనం కాపాడుకునవచ్చును. ఈ వ్యాధి నివారణకు కూడా యొక్క పశుసంవర్ధక శాఖ తొలకరి వర్షాల ముందు టీకాల కార్యక్రమం అనేది గ్రామాల్లో చేపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ 2 జబ్బులకు కలిపి ఒకే టీకా ఉంటుంది కాబట్టి ఆ టీకాను వేసుకున్నట్లయితే ఈ 2 వ్యాధుల నుంచి మనము పశువుల్ని కాపాడుకునవచ్చును. ఇక మూడవ వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి ముఖ్యంగా ఈ పికార్నా వైరస్ అనేటటువంటి వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధి. ఇది చాలా అతి సూక్ష్మమైనటువంటి వైరస్. ఇది గాలిలో 120 కిలోమీటర్ల వేగంతో వ్యాప్తి చెందుతుంది. అంటే ఒక ఊరిలో ఒక పశువుకి వచ్చిన క్షణాల్లో వేరే పశువుకి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కంటేజియస్ డిసీజ్ అంటారు. ఈ వ్యాధి రావటం వలన మరణాలు సంభవించవు, కానీ పశువుల్లో ఉత్పాదక శక్తి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. చిన్న దూడలకు వచ్చినట్లయితే అవి చనిపోయే ప్రమాదము ఉంది. గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ మేత ద్వారా కానీ ఈ యొక్క వ్యాధి ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి సోకుతుంది. ఈ యొక్క వ్యాధి లక్షణం ఏంటంటే మొదట తీవ్రమైనటువంటి జ్వరం ఉంటుంది, తర్వాత నోటి నుంచి సొంగ కారుతూనే ఉంటుంది, తర్వాత నోట్లో పుండ్లు ఏర్పడడం అనేది జరుగుతుంది, తర్వాత డెక్కల మధ్యన పుండ్లు ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే పశువులు నడవడానికి కష్టంగా ఉంటుంది, తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే మనం గాలికుంటు వ్యాధిగా పరిగణించి వెంటనే పశు వైద్యుని సంప్రదించి ఈ వ్యాధి ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా మనము చక్కగా వైద్యము చేపట్టాలి. ఆరోగ్యకరమైనటువంటి మంద నుంచి ఈ యొక్క పశువును వేరు చేసి చికిత్స చేసుకున్నట్లయితే ఈ వ్యాధి తగ్గుతుంది. ముఖ్యంగా నోట్లోన అంటే నాలుగు పైన పెదవుల పైన ఈ పుళ్ళు ఏర్పడడం వలన మనం అటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు మనం దీనికి దానా కానీ పచ్చగడ్డి కానీ ఎండుగడ్డి కానీ వేయకుండా బెల్లంతో కలిపినటువంటి నూకల జావ కొన్ని రోజులు త్రాగించాలి. అదేవిధంగా నాలుగుపై ఈ బోరోగ్లిజరిన్ పేస్ట్ వంటివి మనము పూచినట్లయితే వాటికి నొప్పి ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. అందువలన ఈ యొక్క వ్యాధి సోకినటువంటి పశువులకు సరైనటువంటి వైద్య చికిత్స చేసిన తర్వాత మళ్ళీ 21 రోజుల తర్వాత మనము మందలో కలపాలి. ఈ వ్యాధి కూడా రాకుండా ప్రభుత్వము టీకాలు ఇస్తుంది. ఇవి కూడా సంవత్సరానికి 2 సార్లు 6 నెలలకు ఒకసారి ఈ గాలికుంటు వ్యాధి టీకాలు వేసుకున్నట్లయితే పాడి పశువుల్ని ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం. ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సాగులో మెలకువలు, సాంకేతిక పద్ధతులు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వంటి వాటిపై రైతులకు వివరాలు తెలియజేశారు. మొక్క నాటే దశ నుంచి దిగుబడులు కర్మాగారం చేరే వరకు గల సదుపాయాలపై రైతులకు అవగాహన కల్పించారు. అతి తక్కువ భూమిలో ఎక్కువ నూనెను ప్రొడ్యూస్ చేయగలిగిన ఒకే ఒక్క ఆయిల్ పంట ఆయిల్ పామ్ మాత్రమే. అందుకనే భారతదేశ గవర్నమెంట్ మరియు మన రాష్ట్ర గవర్నమెంట్లు రెండు కూడా ఈ ఆయిల్ పామ్ పంటని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం తరఫున మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేకమైన రాయితీలు రైతులకు అందిస్తున్నారు. ఈ పంటను పెంచడానికి మొక్కల రూపంలో దాదాపుగా హెక్టార్కి 29,000 రూపాయల సబ్సిడీ, అదేవిధంగా ఎకరానికి 4,200 రూపాయల చొప్పున ఫర్టిలైజర్స్ కోసం మరియు అంతర పంటలను పెంచడానికి కోసం దాదాపు 4 సంవత్సరాలు ఉచితంగా అందిస్తున్నారు. ఇంతకుముందులాగా మనం పల్లి నూనె కానీ లేకపోతే ఇంకా నువ్వుల నూనె కానీ ఇట్లాంటివి ఏవి చేసినా కానీ దేనికి కూడా ఎకరానికి 500 నుంచి 600 కేజీల కంటే ఎక్కువ నూనె రాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎకరానికి 10 టన్నుల గెలొస్తుంది. ఆ 10 టన్నులు క్రష్ చేస్తే 20% నూనె వస్తుంది. ఆల్మోస్ట్ 2 టన్నుల నూనె మనకి ఒక ఎకరాని నుంచి ఆయిల్ వస్తుంది, క్రూడ్ ఆయిల్. సో ఇంత పెద్ద మొత్తంలో ఆయిల్ ఇచ్చే పంట ఏదైనా ఉందంటే అది ఆయిల్ పామ్ పంట మాత్రమే. ఆయిల్ ఫెడరేషన్కి సంబంధించిందంటే అది ప్రభుత్వానికి సంబంధించింది. ఆ ఫ్యాక్టరీ వచ్చేసి అశ్వరావుపేట, రెండవది అప్పారావుపేట. అక్కడ ఓఈఆర్ అంటే ఏదైతే ఎక్స్టెన్షన్ రేట్ ఉంటుందో ఆ రేటు అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మీరు ఇక్కడ చూశారు బాటిల్స్లో, ఆ ముడి సరుకుని దానిలో వచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారం మనకి రేట్ నిర్ణయిస్తారు. మనం ఇంతకుముందు శనక్కాయ వేసేవాళ్ళం. శనక్కాయని మంచి రేట్లో అమ్మాలంటే మనం ఏం చేసేవాళ్ళం, కాయల్ని ఒలిస్తే వచ్చిన గింజలకు పర్సంటేజ్ ప్రకారం మనకి మిల్లర్ మనకి రేట్ ఇచ్చాడు. నాసి రకం శనక్కాయలు అయితే మనకి రేట్ రాలా. అంటే పామాయిల్ కూడా ఆ రకమైనటువంటి ఫ్రూట్ అంటే ఆ యొక్క పండు నుంచి క్రష్ చేస్తే దాంట్లో వచ్చే ముడి సరుకు పర్సంటేజ్ ప్రకారం మనకి రేట్ ఇస్తారు. ఆ గవర్నమెంట్ ఇచ్చే రేటే ప్రైవేటు కంపెనీలు కూడా మన అకౌంట్లో వేస్తాయి. గత వారం రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలతో కోస్తా జిల్లాలు, ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు నష్టం వాటిల్లగా నెల్లూరు జిల్లాకు మాత్రం ప్రస్తుత వర్షాలు మేలు చేశాయి. ఇప్పటికే పిలక దశ, పాలు పోసుకునే దశలో ఉన్న వరిచేలకు ఎలాంటి నష్టం లేదని వ్యవసాయ అధికారులు వివరించారు. ప్రస్తుతం కంది సాగు చేసేందుకు అనుకూలమని, అలాగే ఆగస్టు 2వ వారంలో వరిని ఆలస్యంగా సాగు చేసే రైతులు దీర్ఘకాలిక రకాలను ఎంచుకోవాలని సూచించారు. వరికి ముందుగా పచ్చిరొట్ట పంటల సాగుకు ప్రస్తుత సమయం అనుకూలమంటున్న జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో కొద్దిపాటిగా వర్షాలు కురుస్తున్నాయి. గత 3-4 నెలలుగా తీవ్ర ఎండలతో రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులైన పరిస్థితి ఏర్పడింది. ఎడగారు పైర్లు సాగుగా లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణం మార్పుతో పాటు వర్షాలు కూడా కురుస్తుండడంతో రైతులు కొంత సేదతీరుతున్నారు. పంటల సాగుకి ప్రధానంగా ఖరీఫ్ సాగులో కొన్ని పంటలు సాగు చేసుకోవచ్చన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో అసలు వర్షాలు నెల్లూరు జిల్లాకి కురుస్తున్న వర్షాలు ఎంతవరకు లాభంగా ఉంటాయి అనేది ఇక్కడ వ్యవసాయ జిల్లా అధికారి సత్యవాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రాష్ట్రం మొత్తం భారీ వర్షాలు పడుతున్నాయి. మన దగ్గర మాత్రం కొంత ఈ ఉపయోగకరమైన వర్షాలు అనుకుంటున్నాం. అది ఎలాంటి రైతులకు ఉపయోగంగా ఉంటుంది ఈ వర్షాలు? ఇప్పుడు మనకి నెల్లూరులో దాదాపు 38,000 ఎకరాలు పంటల సాగుబడిలో ఉన్నాయి. అందులో దాదాపు ఒక 25,000 ఎకరాలు వరి సాగులో ఉంది. తర్వాత మిగతా పంటలైన వేరుశనగ ఒక 6,000 ఎకరాలు, మొక్కజొన్న ఒక 2,000 ఎకరాలు అండ్ జొన్న, కాటన్ను ఇట్లాంటి పంటలన్నీ సాగులో ఉన్నాయి. కానీ ఈ వర్షము ఒక వేరుశనగ పీకిన రైతులకు మాత్రమే కొంచెం నష్టం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే పంట కోసి పెట్టుకొని నూర్పిళ్ళు చేసుకోకుండా ఉన్న రైతులకి అక్కడక్కడ మొలకెత్తినట్టు మనకి నష్టము రిపోర్టు తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ ఇదేమీ నష్టం చేసే అంత వర్షపాతం కాదు. కానీ ఈ వర్షపాతంలో మనము వరి రైతులకి మాత్రం మేలు చేస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే కాస్త గ్రోత్ తక్కువగా ఉన్నా ఇప్పుడు మనకి పిలక దశ నుంచి పాలు పోసుకునే దశలో ఉన్నాయి మొత్తం పంటలన్నీ, వరి పైరు మొత్తం. కాబట్టి వరి పైరుకి మేలే చేస్తుంది. ఖరీఫ్ సీజన్ ఉందే, ఇంకా ఏమైనా వేసుకునే అవకాశం ఉందే? ఒకవేళ వేయగలిగితే రైతులు ఎలాంటి విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుంది? మనకి దీర్ఘకాలిక రకాలు కొన్ని మన జిల్లాలో సాగులో ఉన్నాయి. వింజమూరు, ఉదయగిరి ఏరియాల్లో. అట్లాంటి చోట ఆగస్టు 2వ వారం నుంచి
మనము వేసుకోవచ్చు దీర్ఘకాలిక రకాలు. అందులో కొన్ని వెరైటీస్ ఏంటంటే నెల్లూరు 33,892 అనే రకం, అది పార్థివ అంటాం మనము. అదేవిధంగా NLR 9674 వేసుకోవచ్చండి. ఈ రకాలు కాకుండా సెప్టెంబర్లో కూడా మనం కొన్ని దీర్ఘకాలిక రకాలని సాగు చేసుకోవచ్చు. BBT 5204 దానికి నారు పోసుకొని వేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా NLR 4001, NLR 3041 అనే రకాలు కూడా వేసుకోవడానికి అనుకూలమైన రకాలు. ఇవి మెట్ట రైతులు అంటే ఎక్కువగా వింజమూరు, ఉదయగిరి ఏరియాలో ఉన్న రైతులు సాగు చేస్తూ ఉంటారు బోర్ల కింద. కాబట్టి ఈ రకాలను వేసుకున్నట్టయితే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. ఆత్మూరు, ఉదయగిరి ప్రాంతాలలో బాగా ఈ మెట్ట పైర్లు సాగు చేస్తారు. మెట్ట పంటలు ఏమేమి సాగు చేసుకోవచ్చు? మీ దగ్గర దానికి సంబంధించిన విత్తనాలు కానీ ఏమైనా ఉన్నాయా? మనకి ఇప్పుడు మెట్ట పైర్లకి ముఖ్యంగా కందికి అనుకూలం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఆగస్టు 15 దాకా నుంచి మనము సాగు చేసుకోవచ్చు. కాబట్టి కంది రకాలను మనం వేసుకోమని చెప్తున్నాము. కందిలో కూడా మనము కొన్ని రకాలను మనము ఇక్కడ రికమెండ్ చేస్తూ ఉన్నాము. LRG 41, LRG 52, LRG 105 అనే రకాలు కంది రకాలు మన జిల్లాకు అనుకూలమైనవి. అదేవిధంగా ICP 8863, TRG 59 రకాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే ఖరీఫ్లో కొంత వరి దాదాపు 25,000 ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఎంత టైం అయింది వాటికి? ఈ పడుతున్న చినుకులకి ఏమన్నా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉందా? వాటికి ఏమైనా నివారణ రైతులు ఏమైనా చర్యలు తీసుకోవాలా? మనకి ఇప్పుడు పిలక దశ నుంచి పాలు పోసుకునే దశలో ఉన్నాయండి. దీనికి ఇప్పుడు కాండం దొలిచే పురుగు, తర్వాత తెల్ల తెగులు వచ్చే అవకాశం ఉంది. దానికి గాను మనము కొన్ని మందులు సజెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆకు చుట్టు పురుగు గాను వీటన్నిటికీ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి స్ప్రే చేసుకున్నట్టయితే వీటిని నివారించుకోవచ్చును. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు, కాండం గుళ్ళి తెగులు, ఇట్లాంటి తెగుళ్ళు కూడా ఫర్దర్గా ఇంకా వర్షం పడేటట్టయితే ఈ 2 తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా మనకి హెక్సాకొనజోల్ కానీ తర్వాత వాలిడోమైసిన్ కానీ 2 ml per లీటర్ చొప్పున స్ప్రే చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. ఖరీఫ్ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి రబీకి కూడా రైతులు సిద్ధం అవుతారు కదా. దీనికి సంబంధించి ముందుగా ఏమైనా రైతులు ఈ సత్తావు పైర్లు వేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఎలాంటి సూచనలు చేస్తున్నారు రైతులకి? పచ్చిరొట్ట ఎరువుల్ని ప్రమోట్ చేస్తా మనము అన్ని రైతు సేవా కేంద్రాల్లో భారీ ఎత్తున మనం రైతులకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేయటం జరిగింది. దానికి స్పందించి మన జిల్లాలో రైతులు చాలామంది ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడానికి విత్తనాలు కూడా మనం ఇవ్వటం జరిగింది. దాదాపు ఒక 8,000 క్వింటాళ్ళ దాకా రైతులకు ఇస్తూ ఉన్నాము. సప్లైలో కొంచెము తగ్గినా మళ్ళా మనము కమిషనర్ గారికి తెలియజేశాము. వారు సప్లై చేసిన పిదప ఈ వర్షాలని అనువుగా చేసుకొని మనం 45 రోజులు ఉంటే చాలు ఈ పచ్చిరొట్ట ఎరువులు. కాబట్టి ఇప్పుడు వేసుకున్నా సరే మనకు అక్టోబర్ 15 పైన మనం రబీ సీజన్లో మనం నార్మల్ పోసుకుంటాం కనుక ఖచ్చితంగా మనకి సత్తవ పైర్లు అనేవి ఇక్కడ వేసుకోవడం ద్వారా రైతులు లబ్ధి పొందొచ్చని అనుకుంటున్నాము. అదేవిధంగా రైతులకు ఇవ్వటానికి కూడా మేము అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ఉన్నాం విత్తనాలు ఇవ్వటానికి. ఇప్పుడు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఏ దశలో ఉన్నాయి? ఎంతమందికి ఇచ్చినారు? నెల్లూరు జిల్లాకి కౌలు రైతులు కార్డులు 38,300 మొత్తము ఈ సంవత్సరానికి టార్గెట్గా ఇవ్వడం జరిగిందండి. మెయిన్గా మన ఖరీఫ్ సీజన్లో పంట తక్కువగా ఉండి రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనము ఈ మంత్ నుంచే మనము స్టార్ట్ చేసాము ఈ క్యాంపెయిన్ని. ఆల్రెడీ మనం 8,000 కార్డులని ఈ రోజుకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 31 కల్లా కంప్లీట్ చేయడానికి గాను రెవెన్యూ శాఖ మరియు వ్యవసాయ శాఖ కలిసి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఆ రైతులు కౌలుకు తీసుకున్న రైతులు వాళ్ళ ఓనర్ అగ్రిమెంట్తోనే మనం ఈ కార్డు ఇవ్వటం జరిగింది. దీనివల్ల ఓనర్కి ఎటువంటి ఓనర్షిప్కి ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ రైతుకి ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవడానికి కానీ, పంట రుణాలు పొందడానికి కానీ, 0 వడ్డీ కింద మనకి బెనిఫిట్స్ పొందడానికి గాను, పంటని అమ్ముకోవడానికి ప్రొక్యూర్మెంట్కి గాను కౌలు రైతు కార్డు అనేది చాలా ఉపయోగపడిద్ది. నెల్లూరు జిల్లాలో కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకి దాదాపు ఖరీఫ్లో ఉన్న 25,000 ఎకరాలకి వరిలో ఎటువంటి నష్టాలు లేవని చెప్తున్నారు. అయితే ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో సోమశిలకి డెడ్ స్టోరేజ్లో ఉండడం వల్ల వర్షాలు భారీగా కురిసి సోమశిల జలాశయం నిండితేనే రానున్న 2 నెలల రబీకి ఉపయోగపడుతుందని కూడా అంటున్నారు. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.